మీనా వద్దంటున్న బాలు రాజేష్కి డబ్బులు ఇవ్వడంతోటి బాలుని తిట్టిన మీనా మీనా మీద చేయి చేసుకోబోయిన బాలుని రెచ్చగొట్టింది ప్రభావతి అని తెలుసుకున్న మీనా. అసలు మీనా ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక రాజేష్ అయితే తాగేసి ట్యాక్సీ స్టాండ్లో కిందలా పడుకుని ఉంటాడు. రేయ్ ఏమైందిరా వీడికి అని అప్పుడే ఇక బాలు వచ్చి మిగతా డ్రైవర్లను అడుగుతుంటే ఏమోరా తెలీదు ఒకళ్ళు అంటుంటే ఇంకొకళ్ళేమో నాకు తెలుసురా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట, ఆ ఫంక్షన్కి సరిపడా వీడి దగ్గర డబ్బులు లేవంట, ఇప్పుడు ఆ ఫంక్షన్కి సరిపడా డబ్బులు ఇస్తే కానీ వాళ్ళ ఇంట్లో వీడికి గౌరవం ఉండదంట, అందుకని చెప్పేసి డబ్బులు దొరక్క ఎవరు అప్పు ఇవ్వక ఎదుగో తాగేసి ఇలా పడుకున్నాడు అనిక వేరే వాళ్ళు చెప్తుంటే బాలుకి అవునా రే రాజేష్ లెగరా లేగు అని బాలు అంటుంటే లేదు నేను లెగను అని చెప్పేసి ఇక తాగిన మత్తులో అయితే అలా తూలుతూ ఉంటాడు రాజేష్. రే ఏంట్రా ఇప్పుడు నీ బాధ, ఎంత కావాలి నీకు చెప్పరా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే 1,00,000 కావాలరా బాలు అని రాజేష్ అంటాడు. రే ఎందుకురా 1,00,000 రూపాయల కోసం ఇంతలో తాగాలా, ఈ తాగే డబ్బులు ఏవో దాచుకుంటే నీకు అలా మెల్లగా మిగులుతాయి కదా, తాగేసి ఎందుకురా నాశనం చేస్తావు డబ్బులు నువ్వు అని ఇక బాలు అంటుంటే ఏం చేయనురా అప్పటికితో ఒక్కడు ఇవ్వట్లేదు, ట్రిప్పులకి వెళ్దామంటే ఒక్క ట్రిప్ కూడా రావట్లేదు, నేనేం చెయ్యనురా ఖాళీగా ఉండి ఇంట్లో ఏం మొహం చూపించానో డబ్బులు తీసుకెళ్లకుండా చెప్పరా నువ్వే అని ఇక రాజేష్ అంటుంటే సరే నేను ఇస్తాను సరేనా ఆ 1,00,000 రూపాయలు నేను ఇస్తాను అని ఇక బాలు అంటాడు. రే నీకెక్కడ ఇవ్వరా 1,00,000 రూపాయలు, అయినా అప్పుడు మేము గుణగాడి దగ్గర అప్పు చేసిన డబ్బులు మొత్తం నీ కారు అమ్మేసి మరి మా అందరు అప్పు తీర్చావరా, మళ్ళీ నీ దగ్గర ఎలా తీసుకుంటాను అనుకున్నావు నువ్వు, ఇంకా ఆ డబ్బులే మేము ఎవరం నీకు కట్టలేదు అనిక రాజేష్ అంటుంటే ఆ డబ్బుల గురించి తర్వాత చూద్దాం, అయినా మీ దగ్గర నుంచి నేను తిరిగి ఆశించడానికి కాదురా డబ్బులు కట్టింది, వాడి గోళం మీరు పడలేకపోతున్నారని మీరు సుఖంగా బతకలేకపోతున్నారని చెప్పేసి నేను వాడికి డబ్బులు ఇచ్చాను అంతే, మీరేమి ఇప్పుడు నాకు అవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ముందు నేను డబ్బులు తెస్తాను, నువ్వు ఆ డబ్బులు తీసుకువెళ్ళి ఇంట్లో ఫంక్షన్ చేశారేనా అనిక బాలు అంటుంటే రే వద్దురా నీకు ఎక్కడివిరా చెప్పరా అనిక రాజేష్ అంటుంటే అదేరా నేను మీనా మొన్న కపుల్ కాంటెస్ట్లో పోటీ చేశాం కదా, అందులో మాకు ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల 1,00,000 రూపాయలు వచ్చాయి కదా, ఆ డబ్బులు తెస్తానురా అనిక బాలు అంటుంటే రేయ్ అవి మీనా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు రా, పోటీలో నెగ్గిన డబ్బులు, మీనా ఇబ్బంది పడుతుందిరా ఇవ్వద్దురా, అయినా పైన రూమ్ కడదామని ప్లాన్ వేసుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బులు నా కోసం తీసుకొస్తే మీనా చాలా బాధపడుతుంది వద్దురా అనిక రాజేష్ అంటుంటే ఏం పర్లేదు మీనాకి నేను ఎంత చెప్తే అంత, నేను చెప్తే తను ఇస్తుంది, నీకోసం అడిగితే ఖచ్చితంగా ఇస్తుంది సరేనా అని బాలు అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకో పక్క మనోజ్ అయితే లెటర్స్ రావడం చూసి ఇక మనోజ్కి అయితే ఏదన్నా థ్రెటన్ ఉందని చెప్పేసి భయపడిపోయి బాడీ గార్డ్ని అయితే పెట్టుకోవడానికి చూస్ చేసుకుంటాడు ఒక మనిషిని. ఇక బాడీ గార్డ్ వచ్చి మనోజ్కి అయితే అలా బాడీ గార్డ్ల చుట్టూరా ఉంటానే ఉంటాడు. నీ ఫీజు ఎంత బాబు అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే నేను రోజుకో 10 గుడ్లు తింటాను సార్, 1 కేజీ చికెన్ కావాలి, 1 కేజీ మటన్ కావాలి, అలా అయితేనే మిమ్మల్ని రక్షించగలుగుతాను నేను, ఇవన్నీ మీరే పెట్టాలి, అందుకే అకౌంట్ నాకు మిగతా శాలరీ కూడా మీరే ఇవ్వాలి అని ఇక బాడీ గార్డ్ అంటుంటే రోహిణి ఇంకా మనోజ్ని చూసి మనోజ్ ఒకసారి నువ్వు ఇలా పక్కకు రా అని చెప్పేసి పక్కకైతే తీసుకెళ్తుంది మనోజ్ని. ఏంటి మనోజ్ ఇది, అయినా నీకెందుకు బాడీ గార్డ్ నాకు అర్థం కాక అడుగుతున్నాను నేను అని రోహిణి అంటుంటే చూసావు కదా రోహిణి ఎవరో 2 సార్లు లెటర్ రాసిచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏం చెయ్యను నేను, ఆ లెటర్స్ చూస్తుంటేనే భయం వేస్తుంది, నువ్వు కూడా చూసావు కదా రేపొద్దున నన్ను చంపుతాడని రాస్తాడేమో అని భయం వేస్తుంది, మొన్న దగ్గర వాళ్ళ వల్లే నాకు వస్తుంది ఆపద అని రాశాడు, తర్వాత అమ్మకి రాశాడు, ఇప్పుడు నాకు రాస్తాడేమో భయం వేస్తుంది రోహిణి, అందుకనే బాడీ గార్డ్ని పెట్టుకుంటే ఈసారి ఎవడన్నా లెటర్స్ కోసం వచ్చి లెటర్ ఇచ్చినప్పుడు బాడీ గార్డ్ పట్టుకుని వాడిని చితక్కొడతాడని చెప్పేసి పెట్టుకున్నాను రోహిణి అనిక మనోజ్ అంటే ఇప్పుడు వీడికి ఇచ్చే డబ్బులు మనం సంపాదించే కూడా సరిపోవు మనోజ్, వాడు చూసావా కేజీ మటన్, కేజీ చికెన్, గుడ్లు కావాలంట, పాలు కావాలంట, ప్రోటీన్ షేకులు కావాలంట, ఎక్కడి నుంచి తెస్తావు మనోజ్ ఇవన్నీ, పోతే పోనివ్వు ముందు వాళ్ళని వాడు వచ్చి లెటర్ ఇచ్చినప్పుడు చూద్దాంలే, ఎందుకు ఇప్పుడు ఇంత టెన్షన్ పడిపోతున్నావు, అయినా వాడు లెటర్స్ రాస్తున్నాడు కానీ నీ మీదకి ఎవరిని మనుషుల్ని పంపలేదు, నిన్ను కొట్టించడానికి ఎవరిని పంపలేదు కదా, ఎందుకు అంతలా భయపడిపోతున్నావు అని ఇక రోహిణి అంటే మనోజ్ తోటి అంతవరకు తెచ్చుకునేదాకా ఎందుకులే అని ఇప్పుడే పెట్టానులే రోహిణి, అందుకే భయం వేస్తుంది, పర్లేదు రోహిణి అని ఇక మనోజ్ అంటాడు. సరే నీ ఇష్టం, ఓ 2 రోజులు నువ్వు వాడికి అన్నీ కొనిపెట్టాక ఇంకా నీ బల్ల కాదని చెప్పేసి నువ్వే వాడిని పంపించేస్తావు, అంతకు మించి నేనేం చెప్పలేను అని ఇంకా రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే బాలు అయితే ఇంటికి వచ్చి మీనా మీనా అని పిలుస్తాడు. చెప్పండి అనిక మీనా అంటుంది. మీనా బట్లారుస్తూ ఉంటుంది. ఏం లేదు రాజేష్ గారికి డబ్బులు అవసరం ఉందంట, పాపం వాడి ఇంట్లో ఏదో ఫంక్షన్కి వీళ్ళు భోజనాలు బిర్యానీలు పెట్టాలంట, వాడు బిర్యానీలకి డబ్బులు లేవని చెప్పేసి తాగేసి పడుకున్నాడు మీనా అని ఇక బాలు అంటుంటే అవునా అయ్యో పాపం, అయినా అన్నయ్య ఎందుకండి బిర్యానీలు పెట్టాలి, వాళ్ళకి ఇంకా పిల్లలు గట్ట ఎవరు లేరు కదా అని మీనా అడుగుతుంటే అదే వాళ్ళ చుట్టాలు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ తరపున వాళ్ళంట,
తిను బిర్యానీలు పెట్టి డబ్బులు ఇస్తేనే కానీ తిన వాల్యూ తగ్గిపోతుందంట, అందుకని చెప్పేసి డబ్బులు అడుగుతున్నాడు మీనా అని చెప్పేసి ఇక బాలు చెప్పేసరికి, డబ్బులా మన దగ్గర ఎక్కడ ఉన్నాయండి అని మీనా అంటుంటే, అదేంటి మీనా, మనము కపుల్ కాంటెస్ట్లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యి ₹1,00,000 గెలుచుకున్నాం కదా, ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను మీనా అని ఇక బాలు అంటుంటే, ఏంటి అవి మీరు ఇస్తారా, ఇక మనోజ్ నగలు దొబ్బేసి ఆ డబ్బులే 2,00,000 ఇచ్చాడు, మీరు అవి తీసుకువెళ్ళిపోయి ఒక కారు కొనుక్కున్న కారు పెట్టి అన్నయ్యకి ఇచ్చి తిప్పిస్తున్నారు, అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఇంట్లో ₹1,00,000 మాత్రమే ఉన్నవి, అవి కూడా తీసుకెళ్ళిపోయి అన్నయ్యకి ఇచ్చేస్తే ఇంకా ఎలాగండి మనం దాచిపెట్టేది, పైన రూమ్ ఎలా కడతాం అనుకుంటున్నారు, మీరు కట్టడానికి మీ దగ్గర ఉన్నాయా, అందరి ముందు శబదాలు చేసి మరీ నేను మాట ఇచ్చాను, మీరే కడతారు, మీరే నా మెల్లో మళ్ళీ బంగారపు సూత్రాలు వేస్తారు అని చెప్పేసి అందరి ముందు శబదం చేశాను, ఇప్పుడు ఆ మాటలన్నీ మీరు మర్చిపోయారా అనిక మీనా అంటుంటే, అలా కాదు మీనా, వాడికి ఇద్దాం అనుకున్నాను, నా ఫ్రెండ్ మీనా, వాడు ఆపదలో నాకు చాలాసార్లు సహాయం చేశాడు, నీకు నాకు గొడవైనప్పుడు కూడా చాలాసార్లు నాకు సర్ది చెప్పింది వాడేనని ఇక బాలు అంటుంటే, అవి మాట సాయం వరకు పర్లేదండి, కానీ నోట్ల సాయం దాకా వెళ్ళిందంటే మళ్ళీ డబ్బులు తిరిగి రావాలి కదా, మీ అందరూ తాగుబోతు బ్యాచ్, తాగే వాళ్ళని నేను అసలు నమ్మను, డబ్బులు తిరిగి ఇవ్వరు అని ఇక మీనా అంటుంటే, నన్ను నమ్ముతావు కదా మీనా, పర్లేదు మీనా, నేను మరి తాగుబోతున్నా కదా, నన్ను ఎందుకు నమ్ముతున్నావు నువ్వు అని ఇక బాలు అంటుంటే, మీరు వేరు వాళ్ళు వేరండి, మీరు మాట మీద నిలబడతారు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు అని మీనా అంటుంది. ఏం పర్లేదు, వాడికి ఇస్తానన్నాను ఇస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇస్తే ఇచ్చుకోండి, అందులో నా వాటా కూడా ఉంది, నేను కూడా మీతో పాటు పోటీలో పాల్గొనే డబ్బులు సంపాదించాను, నా వాటా మాత్రం మీరు ఇవ్వడానికి వీల్లేదు అని మీనా అయితే గట్టిగా చెప్తుంది ఇక బాలుకి. బాలు అయితే అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న ప్రభావతి అయితే ఇక బాలుని ఫుల్గా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది. ఏంటి, నీ డబ్బు నువ్వు తీసుకోవడానికి కూడా మీ ఆవిడని అడగాలేంట్రా, అయ్యయ్యో నువ్వు ఇలాగే వదిలేస్తే ఇంకా నేను నెత్తి మీద నించుని డాన్స్ వేస్తుంది, అప్పుడు తెలుస్తుంది నీకు, అప్పటిదాకా ఇలానే ఉందుగా అని అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే బాధను తెచ్చగొడుతూ ఉంటుంది. ఏంటి మా గొడవంతా నువ్వు విన్నావా, అయినా మొగుడు పిల్లం గొడవ పడుతున్నా మాట్లాడుకుంటుంటే వినకూడదని ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు అని ఇక బాలు ప్రభావతిని అంటాడు. అదేంట్రా, నీ మంచి కోసమే చెప్పాను, దాన్ని బాగా నాది నాది నా మాట వింటదని చెప్పేసి అందరి ముందు పొగిడేసి దాన్ని ఎత్తి మీద పెట్టుకున్నావు, ఇప్పుడు చూసావు అదేం చేస్తుందో అని ఇక ప్రభావతి అంటుంటే, ఏం చేసింది, మా కోసమే కదా ఆలోచిస్తుంది, పైన రూమ్ వేయాలని కోసమే ఆలోచిస్తుంది కదా, నీ మాటలు ఒకసారి విని మీనాన్ని నేను తిట్టాను, తను చాలా బాధపడింది, ఈసారి నీ మాటలు వినదలుచుకోలేదు నేను అని ఇక బాలు అయితే అనేసి బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక బాలు ప్రభావతి ఇద్దరు మాట్లాడుకున్నదైతే మీనా వింటుంది. ఇక మీనా అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య మళ్ళీ మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెడదామని చూస్తున్నారా, అయినా ఎవరైనా సరే కొడుకు కోడలు ఆనందంగా సంతోషంగా కలిసి ఉండాలి, వాళ్ళకిద్దరికి 12 బిడ్డ పుట్టాలి అని చూస్తారు, కానీ మీరు మాత్రం మా ఇద్దరిని ఎప్పుడు విడదీయడానికి మాత్రమే చూస్తారు, అందుకేనేమో ఆయన మీ మాటలు నమ్మకుండా హ్యాపీగా వెళ్ళిపోయారు, నాకు అది చాలు, నాకు ఆ గౌరవం ఇస్తుందని నాకు అది చాలు, ఏంటి నేను ఆయన నెత్తి మీదకి ఎక్కి తైతక్కలాడతానా, ఆడేదాన్ని అయితే ఎప్పుడు ఆడేదానండి, మేమిద్దరం ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ ఉంటాము, ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేయచ్చు, కానీ రేపొద్దున్న మళ్ళీ రూమ్ కట్టడానికి డబ్బులు లేనప్పుడు ఎవరు ఇవ్వరు, అది ఆయన తెలియట్లేదు, ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు, ఆ విషయంలో మాకు గొడవైంది అంతే తప్ప మేమేమి భార్యాభర్తలకి కొట్టుకోవట్లేదేమి, ఆయన మీకు మంచి సమాధానం ఇచ్చినట్టున్నారు అని ఇక మీనా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇరికిద్దాం అనుకున్నాను, ఇద్దరికిద్దరు బాగా ప్రేమించుకుని ఇలా తయారయ్యారు, చెప్తాను ఇద్దరి పని, ఇంకా గొడవ పెద్దదవకుండా ఉంటుందా చూస్తాను అని ఇక ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. ఇక మీనాని చూసి సాయంత్రం అయిపోతుంది, అందరూ ఇక భోంచేసి అయితే పడుకుంటారు. ఇక రోహిణి మాత్రం మనోజ్తో మాట్లాడడానికి అని చెప్పేసి, మనోజ్ నాకు ఒక ₹1,00,000 కావాలి మనోజ్ అంటే, నాకంటే నాకు కాదు నా ఫ్రెండ్కి కావాలి మనోజ్ అని ఇక రోహిణి అడుగుతుంటే, ఏంటి ₹1,00,000 ఎక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, అయినా ఊరికే ఫ్రెండ్ అని తీసుకెళ్ళిపోతున్నావు, నువ్వు మళ్ళీ నాకు వడ్డీ ఇవ్వట్లేదు రోహిణి, ఫస్ట్ మంత్ మాత్రమే వడ్డీ ఇస్తున్నావు, మహా అయితే సెకండ్ మంత్ ఇస్తున్నావు, కానీ ఇంకా తర్వాత నుంచి ఇవ్వడం మానేసావు, స్టార్టింగ్ కల్పన ఇచ్చిన డబ్బుల్లోంచి నీకు ఇచ్చాను, అప్పుడు అలాగే ఇస్తానని చెప్పేసి 2,000 నాకు ఫోన్పే చేశావు, ఆ తర్వాత నుంచి వడ్డీ లేదు అసలు లేదు, అది ఎవరు తీసుకున్నారో కూడా తెలీదు, ఇప్పుడు కూడా అలాగే అడుగుతున్నావు, ఇప్పుడు ఇది ఎవరికి ఇస్తున్నావు నువ్వు అనిక మనోజ్ అడుగుతుంటే రోహిణిని, అది నేను ఇదెవరు విద్య వాళ్ళ అమ్మగారికి బాగాలేదు, అందుకని డబ్బులు అడిగింది, ఇద్దామని పాపం అడిగింది కదా, ఇవ్వకపోతే బాగోదు కదా అని చెప్పేసి అడుగుతున్నాను ఇక రోహిణి అంటుంది మనోజ్ తోటి. ఏంటి అస్తమానం విద్యకి నువ్వే దొరికావా, బయటికి వెళ్ళి చూసుకోమను, నా దగ్గర లేవు అని ఒక ముక్కు చెప్పేస్తే అయిపోతుంది కదా, ఎందుకు అలాగా తడబడుతూ ఉంటావు, లేవని ఒక ముక్కు చెప్పలేకపోయావా అనిక మనోజ్ అంటాడు రోహిణితోటి. అలా ఎలా చెప్తాను మనోజ్, తనకి తెలుసు కదా
మనం షోరూమ్ పెట్టుకున్నామని మనకి డబ్బులు వస్తున్నాయని తనకు తెలియకుండా ఉంటుందా? అందుకే కదా అడిగింది డబ్బులు. లేకపోతే మనం విడిగా పేదగా ఉంటే తను అడుగుతుందా? అయినా నాకు చాలా విషయాలు తను చాలా సపోర్టివ్గా ఉండేది. పార్లర్ విషయంలో కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది తెలుసా తను అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఏమో మీ సపోర్టివ్నెస్ మీరు చూసుకోండి. తను నీకు వర్క్లో హెల్ప్ చేస్తే నువ్వు తనకు వర్క్లో హెల్ప్ చేయి, కానీ మనీ పరంగా మాత్రం నా దగ్గర నుంచి ₹1 కూడా నేను ఎవరికి ఇవ్వను అని మనోజ్ అనేసి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఛే, మనోజ్ ఏంటి ఇంత కఠినంగా తయారయ్యాడు? మనోజ్ని ఎలాగైనా సరే తింగరవాణ్ణి చేసి ఆ డబ్బులు లాగేయాలి అని ఇక మనసులో అనుకుంటుంది రోహిణి. అయితే ఇక విద్యకి ఫోన్ చేసి, విద్య రేపు మనం మనోజ్ దగ్గర నుంచి 1 lakh తీసుకుంటున్నాము సరేనా అని ఇక రోహిణి అంటే, ఎలా తీసుకుంటామే? ఒక నాటకం ఆడదాము. మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నట్టు నువ్వు ఏడుస్తూ ఉండు అతని దగ్గర, నీతో పాటు నేను కూడా ఏడుస్తాను. ఏడిస్తే దానికి నచ్చదు కాబట్టి డబ్బులు తీసిచ్చేస్తాడు సరేనా అని ఇక రోహిణి చెప్పడంతో, సరేనే, నువ్వు ఏదంటే అది, మీ ఆయన గురించి నీకు బాగానే తెలుసు కాబట్టి నువ్వు ఏదంటే అదే చేస్తాను అని చెప్పేసి విద్య అంటుంది. ఫోన్ కట్ చేసి పడుకుంటారు. ఇక మార్నింగ్ అయ్యాక బాలు అయితే ట్యాక్సీ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాడు. ఏంటమ్మా మీనా, వీడేడి కనిపించట్లేదు అని సత్యం అడుగుతుంటే, పొద్దున్నే వెళ్ళిపోయారు మావయ్య అనిక మీనా అంటుంది. ఏంటి అంత పొద్దున్నే వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అని సత్యం అడుగుతుంటే, ఎందుకు వెళ్తాడు, మొగుడు పిల్లం ఇద్దరికి పడకపోతే వెళ్తాడు, దాని ముఖం చూడబుద్దైకి వెళ్ళిపోయి ఉంటాడు అనిక ప్రభావతి అంటుంటే, ఏ ప్రభా ఏంట మాటలు, నువ్వు కుదురుగా ఉండు, అయినా నీ ముఖం చూడలేక నేను పోవాలి కానీ మీనా ముఖానికి లక్ష్మీదేవిలా ఉంటుంది అనిక సత్యం అంటుంటే, మీకు అందరు లక్ష్మీదేవులే అండి, నేను తప్ప అని ప్రభావతి అంటుంది. సరే కానీ అసలు ఏమైందమ్మా అని సత్యం అడుగుతుంటే, అలాంటిదేం లేదు మావయ్య, రాజేష్ అన్నయ్యకి డబ్బులు కావాలంట, అది ఈయన మన దగ్గర దాచుకుని డబ్బులు తీసుకువెళ్ళిపోతానని ఇస్తానంటున్నారు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానన్నారు. కానీ ఎందుకు నాకు భయం వేసింది, పైన రూమ్ కట్టాలి, ఆల్రెడీ ఉన్న డబ్బులతోటి కారు కొనేసాము, ఇప్పుడు పెద్ద అంతంత మాత్రమే ఉన్నాయి లాభాలు, పెద్ద రావట్లేదు, మళ్ళీ ఉన్న డబ్బులు కూడా ఇచ్చేస్తే రేపు పొద్దున్న రూమ్ కట్టడానికి ₹1 కూడా మిగలదు కదా, అది ఆలోచిస్తున్నాం మావయ్య, అందుకని నేను ఇవ్వనన్నాను, ఆయన మాత్రం తన ఫ్రెండ్ కదా ఇస్తాను అంటున్నారు, అది వచ్చిన గొడవ అనిక మీనా చెప్తుంటే, ఇది అందరు భార్యాభర్తల మధ్యలో ఉండే గొడవే, దాంట్లో పెద్ద దాని ముఖం చూడకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి అంటే వెంట నువ్వు అనిక ప్రభావతిని సత్యం అంటుంటే, మీకు ఎలాగైనా వాళ్ళ సపోర్ట్ చేయడం అలవాటు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసుకోండి, నన్ను తగ్గించి మాట్లాడకండి అనిక ప్రభావతి అనేది సైలెంట్గా కూర్చుంటుంది. రే రాజేష్, నేను తెస్తానని చెప్పాను కదా, నేను తీసుకొచ్చి ఇస్తాను సరేనా, ఇవాళ మధ్యాహ్నం కల్లా డబ్బులు దగ్గర ఉంటాయి, నువ్వు ఏం భయపడకు, నువ్వు అస్తమానం తాగకు సరేనా. అదేరా, అందుకేరా ఇప్పటిదాకా నేను తాగలేదు, బాలు నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇప్పటిదాకా తాగలేదురా, మానేశాను, నీతో పాటు నేను కూడా మానేస్తున్నాను వాళ్ళ నుంచి అనేక రాజేష్ అంటాడు. సరే తాగుడు మాని, నేను మధ్యాహ్నం 1 lakh తీసుకొస్తాను సరేనా అనిక బాలు అయితే ఇక ట్రిపుల్కి వెళ్ళే డబ్బులు కొంచెం ఎంతో సంపాదించి ఇంటికైతే వెళ్తాడు భోజనం చేయడానికి. ఇక మీనాకి చెప్పకుండా బీరోలో ₹1,00,000 తీసుకుని రాజేష్కి అయితే వెళ్ళి ఇచ్చేస్తాడు. ఇక ఇచ్చేసి బాలు అయితే సైలెంట్గా ఉంటాడు. ఇంటికి వచ్చేసి, ఏంటి నేను సైలెంట్గా ఉన్నాడు, నేను ఎంత పెద్ద గొడవ అయింది, అయినా సరే నా దగ్గర మాట్లాడుకోండి, ఇలా సైలెంట్గా ఉన్నారేంటినా అని ఇక మనసులో అనుకుంటుంది మీనా. ఇక మీనా అయితే బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ 1,00,000 ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక చూస్తుంది. ఇక బీరోలో ₹1,00,000 కనపడపోయేసరికి, ఏంటిది డబ్బులు కనిపించట్లేదు అంటే తీసుకువెళ్ళి ఖచ్చితంగా అన్నయ్యకి ఇచ్చేసి ఉంటారు, అసలు ఏం మనిషినా, ఇంట్లో డబ్బులు లేవు జాగ్రత్తగా ఉంచండి, రేపు పొద్దున్న ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉపయోగపడతాయని చెప్తే మాట వినకుండా తీసుకువెళ్ళిపోతారా, ఆ అన్నయ్య ముందు తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంది. బాలు అయితే భోజనం చేసేసి వెళ్ళిపోతాడు ట్రిప్కి. ఇక బాలను అడగకుండా మీనా అయితే బండి వేసుకొని ట్యాక్సీ స్టాండ్కి అయితే వెళ్తుంది. అక్కడికి రాజేష్ని చూసి, అన్నయ్య మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు వస్తారా అని మీనా అయితే పిలుస్తుంది ఇక రాజేష్ని. ఏంటి ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, ఈయన ఊరికి మీకు డబ్బులు ఇస్తానని, మీకు సాయం చేస్తానని అంటున్నారు, మేమేమో ఆ డబ్బులు పైన రూమ్ కోసం దాచిపెట్టుకున్నాము, కానీ ఈయన మాత్రం మీకు డబ్బులు ఇద్దామని ఫిక్స్ అయిపోయారు, నేను వద్దని చెప్పానన్నయ్య, నేను వద్దని చెప్పినా సరే మాట వినకుండా ఇంట్లోంచి తీసుకొచ్చేసారు, కొంచెం మీరే సర్ది చెప్పాలన్నయ్య అని ఇక మీనా అయితే రాజేష్కి చెప్పడంతో, అలాగే నమ్మ చెల్లెమ్మ, వాడు నిన్ను అడిగి తెస్తా అన్నాడు కానీ నీకు చెప్పకుండా తెచ్చడం నాకు తెలియదమ్మా, నేను వాడికి చెప్తానులే, నాకు వద్దు డబ్బులు అనిక రాజేష్ అంటాడు. తప్పక అనుకోకండి అన్నయ్య, ఇప్పుడు మా సంపాదన ఎంతో కాదు, తక్కువ మాత్రమే వస్తుంది, ఇప్పుడు ఉన్న ₹1,00,000 కూడా మీకే ఇచ్చేస్తే పైన ఇంకా రూమ్ కట్టడానికి ఏమీ ఉండదు కదా అని నా బాధ అంతే అనిక మీనా అంటుంటే, సరేనమ్మా ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, నీ బాధ నాకు అర్థమైంది కదా, నువ్వేం టెన్షన్ పడుకు, నేను బాలుతో ఎలాగోలో మాట్లాడి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానులే అని రాజేష్ అంటాడు. అప్పుడే ఇక మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపు ఉన్నాక బాలు అయితే ఇక అలా వస్తాడు. రేయ్ డబ్బులు చెల్లమ్మకు తెలిసి తెచ్చావా తెలియకుండా తెచ్చావా అని ఇక రాజేష్ అడుగుతుంటే, ఏరా తెలిసి తెచ్చాను, ఏమైంది అని బాలు అంటాడు. అవునా, నిజం చెప్పి ఇప్పుడు
"ఉమ్, తెలీదా తంగి తేవడం నేను, నువ్వు అలాగే ఇచ్చేస్తావు కదా, నువ్వు వచ్చాక తీసుకువెళ్ళి ఇంట్లో పెడతానులే" అనేక బాలు అంటుంటే, రేయ్ తప్పురా, ఇద్దరు కష్టపడి సంపాదించారు, కాంటెస్ట్లో విన్ అయ్యారు, అందుకే వద్దని చెప్పాను నేను. ఇప్పుడు చూడు ఏమైందో అన్నీక అంటుంటే, ఏమైందిరా ఏమైంది అని చెప్పేసి ఇక బాలు అడుగుతాడు. ఏం లేదులేరా, ఈ డబ్బులు తీసుకెళ్ళిపో, బయట ఎక్కడైనా అరేంజ్ చేసుకుంటాను, నీ దగ్గర నాకు తీసుకోవడం ఇష్టం లేదురా అనిక. రాజేష్ అంటుంటే, ఏమైంది చెప్పరా చెప్పు అనిక. ఇద్దరు అయితే గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారు చెప్పమని. ఇక ఇదంతా చూసిన పక్క ఫ్రెండ్స్ అయితే, రే ఆపరా, ఇక్కడికి మీనా వచ్చింది, మీనా వచ్చి వాడిని పక్కకు తీసుకెళ్లేదో మాట్లాడింది, అప్పటి నుంచి వాడు ఇక వచ్చేదాకా వెయిట్ చేసి డబ్బులు ఇద్దామని చూస్తున్నాడు, అది జరిగింది అని ఇక బాలు ఫ్రెండ్స్ చెప్పడంతో ఇదంతా చేసింది మీనా అని చెప్పేసి ఇక కోపంగా అయితే కార్ తీసుకుని ఇంటికి అయితే వెళ్తాడు బాలు. మీనా మీనా అని గట్టి గట్టిగా పిలుస్తాడు. ఏంటి ఎందుకు అరుస్తున్నారు అని ఇక మీనా అడుగుతుంటే, ఏంటి అరవకుండా ఏం చేయమంటావు, అసలు నువ్వు మా స్టాండ్ దగ్గరికి వచ్చావు, నాకు నా ఫ్రెండ్కి ఉన్న మ్యాటర్లో మొదలు నువ్వు ఎందుకు దూరుతున్నావు, అసలు నాకు అర్థం కాదు అనిక బాలు అడుగుతుంటే, అదేంటండి మీకు మీ ఫ్రెండ్కి ఉన్న మ్యాటర్ అయితే నేను దూరను, కానీ ఇంట్లో డబ్బులు తీసుకొని మీ ఫ్రెండ్కి ఇచ్చారు, అందులో నేను దూరతాను, నాకు అవసరం, రేపొద్దున్న అన్నయ్య ఏదన్నా చేసే డబ్బులన్నీ పోగొట్టాడంటే తిరిగి మీకు డబ్బులు ఎవరిస్తారనుకుంటున్నారు అనిక మీనా అడుగుతుంటే, వాడు తిరిగి ఇస్తాడు, వాడు ఇవ్వలేని మనిషి కాదు అని చెప్పాను కదా, వాడు ఖచ్చితంగా ఇస్తాడు, వాడు వడ్డీతో సహా కలిపిస్తాడు, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని బాలు అంటుంటే, ఏమో అండి, ఉన్న డబ్బులు తీసుకెళ్లి వాడికి ఇచ్చేశారు కదా, నేను బీరువాలో చూశాను, 1,00,000 రూపాయలు నాకు కనిపించలేదు, అందుకే వెళ్ళాను అన్నయ్య దగ్గరికి, మీరు ఇచ్చారో లేదో కనుక్కుందామని, ఇచ్చారని తెలిసింది, ఇంకెందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను అని ఇక మీనా అంటుంటే, అవును ఇచ్చాను, ఇప్పుడు నీకేంటి, అయినా నాకు తనకి మద్దతు దూరదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఇక బాలు అయితే రేజ్ అవుతూ ఉంటాడు. ఏంటి రేజ్ అవుతున్నారు, కొడతారా, కొట్టండి మీకు అలవాటే కదా అని చెప్పేసి మీనా అనేసరికి చేయి లేపి ఇక కొట్టకుండా ఆపేస్తాడు బాలు అయితే. ఏంటండి కొట్టకుండా ఆగిపోయారా, కొట్టండి పర్లేదు, ఆ డబ్బుల కోసం నేను హ్యాపీగా ఉండొచ్చని నేను ఆలోచిస్తుంటే, ఆ డబ్బులు తీసుకోవాలంటే మీ ఫ్రెండ్ హ్యాపీగా ఉండడని మీరు ఆలోచిస్తున్నారు, అదేనండి మీకు నాకు డిఫరెన్స్. చాలా మంచిగా బుద్ధి చెప్పారు అని కళ్ళలోంచి ఇక నీళ్ళు తెచ్చుకుని కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా అయితే. ఎంత చూసినా ప్రభావతి అయితే మేడమెట్లను చూసి మురిసిపోతూ ఉంటుంది. అబ్బబ్బా కనులు విందుగా ఉంది గొడవ, ఇన్ని రోజులైందో ఈ గొడవ చూసాను. ఇక ప్రభావతి అయితే మురిసిపోతుంటే అప్పుడే ఇక రోహిణి కూడా వచ్చి మెట్ల దగ్గర నుంచి చూస్తుంది. ఏంటత్తయ్య ఏంటి గొడవ అనిక రోహిణి అడుగుతుంటే, రాజేష్ గారికి వీడి డబ్బులు కావాలంట, వీడు తీసుకెళ్లి ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి రాజేష్కి ఇస్తానంటుంటే మీనా వద్దంటుంది, అది వచ్చిన గొడవ, అసలైన గొడవ అనిక ప్రభావతి చెప్తుంటే రోహిణికి, అవునా అమ్మో అయితే పెద్ద గొడవ వచ్చిందే అని రోహిణి ప్రభావతి అయితే మాట్లాడుకుంటూ ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు కొట్టుకోవడంతో. ఈ గొడవ అంతా చూసిన శృతి అయితే ఇక మీనాని పిలిచి కిచెన్ రూమ్లోకి రమ్మని పిలుస్తుంది. ఏంటి మీనా అంతలా గొడవ పడుతున్నారు, ఏమైంది అని ఇక శృతి అడుగుతుంటే, చూసావు కదా శృతి, డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేశారు, కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగలేదు అని ఇక మీనా చెప్తుంటే, అవునా ఇంతకుముందు అడిగాడేమో కదా, అడిగారు నేను వద్దన్నాను, మరి నువ్వు వద్దన్నా సరే తీసుకెళ్లారా, అవును తన బెస్ట్ ఫ్రెండా, అవును అని చెప్పేసి ఇక మీనా శృతి మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఒకసారి ఇస్తే ఏమైపోతుంది మీనా, అది కాదు శృతి, ఇంట్లో ఉన్నవి ఆ 1,00,000 రూపీస్ మాత్రమే, అవి కూడా వెనకతలు వేసుకోకుండా తీసుకువెళ్ళిపోతే ఎలా చెప్పు అని ఇక మీనా శృతికి చెప్తుంటే, అయ్యో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, రాజేష్ అన్నయ్య మీద నీకు నమ్మకం ఉందా, ఉంది, మరి ఇంకెందుకు మీనా అంత భయపడతావు, అంటే ఇంట్లో మన దగ్గర డబ్బులు లేవు కదా, అది కూడా కాంటెస్ట్లో వచ్చిన డబ్బులు అవి, పైన రూమ్ వేద్దామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము, నాకు పుస్తులు తాడుకుంటానని కూడా శపథం చేశారు, ఇవన్నీ చేశాక కూడా ఆయన డబ్బులు తీసుకెళ్ళి తనకిచ్చి తను ఇవ్వకపోతే మళ్ళీ గొడవ అవుతాయి కదా బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో, ఎందుకు డబ్బుల విషయంలో అలా ఉండకూడదు కదా అని చెప్పేసి నేను వద్దన్నాను, కానీ నేను మాట వినకుండా పట్టుకెళ్ళిపోయారు శృతి అని ఇక మీనా చెప్తుంటే, పోన్లే ఇప్పుడు ఇచ్చేసారు కదా ఎందుకు ఇంత గొడవ పడుతున్నారు, అయినా ఒక బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఇవ్వరా, ఇప్పుడు నువ్వే ఉన్నావు, రేపొద్దున్న నీకు ఎవరన్నా ఇప్పుడు పూలు మాలలు కట్టి అక్కలు ఎవరన్నా తెలుసు అనుకో, వాళ్ళకి 1,00,000 రూపాయలు కావాలంటే నువ్వు ఇస్తావా ఇవ్వవా అని ఇక శృతి అడుగుతుంటే, నేనా ఇస్తాను అనిక మీనా అంటుంది కదా, మరి పూలమాలలు అప్పుడప్పుడు కట్టి నువ్వే ఇస్తానంటుంటే రోజు రాజేష్ అన్నయ్య బాలు ఇద్దరూ కనిపిస్తారు, ఇద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, అలాంటిది మరి తనకు కష్టం వస్తే మరి బాలు ఇవ్వడా చెప్పు అనిక శృతి అయితే మీనాకి సర్ది చెప్తుంది. సరే శృతి నువ్వు చెప్పావు కాబట్టి నాకు అర్థమవుతుంది, కానీ ఆ డబ్బుల విషయంలోనే కొంచెం కోపం వచ్చింది, చెప్ప చేయకుండా ఇచ్చేశారు, మరి చెప్ప చేయకుండా ఇవ్వకపోతే నువ్వు ఒప్పుకోవట్లేదు కదా డబ్బులు ఇవ్వడానికి, అందుకని ఇచ్చేసాక చెప్దామని అనుకుని ఉంటాడు, ఊరికే గొడవ పడకండి, చూసావా
నువ్వు మమ్మల్ని ఎలా కలుపుతావో నేను కూడా మమ్మల్ని కలపడానికి అలాగే ట్రై చేస్తున్నాను. కానీ చూశాను ఇందాక ఆంటీ రోహిణి ఇద్దరు మెట్ల మీద నించుని ముసుముసు నవ్వులు నవ్వుకుంటున్నారు. నిన్న కూడా బాలునితో మాట్లాడేసి ఏదో కోపంగా వెళ్ళిపోతుంటే ఆంటీ బాలుకి ఎక్కించి ఎక్కించి చెప్తున్నారు తెలుసా మీనా అనిక. శృతి చెప్పేసరికి అవునా, ఆవిడ సంగతి రేపు చెప్తాను. బాగా మేము ఎప్పుడైనా గొడవ పడితే మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. మర్చిపోయాను, నిన్న నేను ఆవిడకి కౌంటర్ ఇచ్చాను, నువ్వు చూడలేదా శృతి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే అవునా అబ్బా మిస్ అయ్యాను మీనా అని చెప్పేసి ఇక శృతి అంటుంది. అత్తయ్య ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడి నుంచి విన్నాను, ఆవిడ ఏం చెప్పిందో మొత్తం విన్నాను. కానీ ఆయన నాకే సపోర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా ధైర్యం వచ్చి వెళ్ళి ఆవిడకి చెడామడ వేసేసాను ఇంకా చురకలు అని ఇక మీనా అంటుంటే మీనా అప్డేట్ అవుతున్నావు మీనా, రేపు పొద్దు నుంచి ఆంటీ నేను ఏమన్నా అనడానికి ఇక భయపడతారులే అని ఇక శృతి అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.